ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ అండి. ఈరోజు 96th ఎపిసోడ్ రివ్యూ చెప్తున్నాను. తెలుగు బిగ్ బాస్ సీజన్ 96th ఎపిసోడ్ రివ్యూ అండి. 9:30కి సాంగ్ వేశారు, అందరూ డ్యాన్స్ వేశారు. అందరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే రోహిణి అంటుంది, నన్ను చూస్తే నేను డామినేషన్లా కనిపిస్తున్నానా అని అడుగుతుంది. ఒక్కొక్కళ్ళు జోక్గా చెప్తారనమాట, ఫన్నీగా. తర్వాత సబ్మెరైన్ అంటారనమాట మిగతా వాళ్ళు, అక్కడ కూర్చొని ఉన్న వాళ్ళంతా. అంటే మిగతా అందరు కూర్చొని ఉంటారండి అంటే నిఖిల్, గౌతము, అవినాష్, ప్రేరణ అందరూ కూర్చుంటారనమాట. ఆ తర్వాత ఏమో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. అందరు గార్డెన్ ఏరియాలో నుంచుంటారు. నుంచున్న తర్వాత వీళ్ళకి గోల్డెన్ టికెట్ దొరికింది కదండి, గోల్డెన్ స్టార్ వచ్చింది కదా వీళ్ళకి. ఎవరికంటే రోహిణికి గోల్డెన్ టికెట్ వచ్చింది కదా. రోహిణి, నాగార్జున సార్ వీకెండ్లో గోల్డెన్ టికెట్ అని ముగ్గురికి ఇచ్చారు కదా, రోహిణి, గౌతము, నిఖిల్కి. వాళ్ళకి ఒకటి స్పెషల్ పవర్ మీకు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారన్నప్పుడు నాగ సార్ చెప్పారు కదా, అది ఇది అనమాట. మీ ముగ్గురులో ఒకళ్ళకి అవకాశము ఇదే ఓట్ అప్పీల్ చేసుకోవడానికి. దానికి టాస్కులు ఉంటాయి. టాస్కులు ఎవరు విన్ అయితే వాళ్ళకని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ టాస్క్ వచ్చి శాండ్ కేక్ పెట్టారండి. శాండ్ కేక్ మీద 8 అని, అంటే బిగ్ బాస్ సీజన్ 8 కదా, ఆ 8 నెంబర్ పెట్టారు. ఎవరైతే ఆ శాండ్ కేక్ కట్ చేసుకుంటా పోవాలన్నమాట ముగ్గురు. ఇది లాస్ట్ సీజన్లో కూడా ఉందండి, ఇంతకుముందు సీజన్లో కూడా కట్ చేసుకుంటా వెళ్తే చివరిలో లాస్ట్లో ఆ 8 ఎవరైతే పడిపోతుందో వాళ్ళు ఆ టాస్క్ నుంచి క్విట్ అయిపోతారని చెప్తారనమాట. గౌతమ్ చాలా బాగా కట్ చేసేస్తాడు, ఎక్కువ ముక్కలకు ముందు కట్ చేసేస్తాడు. ముందు కట్ చేసుకుంటా వచ్చేస్తూ ఉంటారు వరుసగా. ఇది చేసేటప్పుడల్లా దుర్మార్గుడా, దుష్టుడా అనుకుంటా ఎక్కువ కట్ చేస్తున్నారు అని చెప్పని ఏంటిది అన్నట్టుగా జోక్గా చేసుకుంటూ, చాలా జోక్గా చేస్తూ రోహిణి కట్ చేసుకుంటా వచ్చిందనమాట. ముగ్గురు కట్ చేశారండి. గౌతమ్ మాత్రం చాలా బాగా చేశాడు. అసలు రోహిణి కట్ చేసినప్పుడు 8 పడిపోయింది అనమాట. రోహిణి క్విట్ అయిపోయింది అనమాట గేమ్ నుంచి. ఫన్గా కామెడీ చేస్తూ కట్ చేసిందనమాట. అవినాష్ ఏమో అందరు కలిసి సోఫా దగ్గర కూర్చుంటే గార్డెన్ ఏరియాలో, నీకు బాధ పడి అలవాటు అయిపోయింది అని అవినాష్ జోక్గా రోహిణితో అంటే, పెద్ద మొక్కలు ఎందుకు కట్ చేసామని రోహిణి గౌతమ్తో అంటే, రిస్క్ చేయాలి అప్పుడప్పుడు, లేదంటే రస్క దొరుకుతుంది అని చెప్పని అంటాడు మనకు గౌతమ్. రోహిణిని ఎలా కట్ చేసింది, ఎలా తన ఎక్స్ప్రెషన్స్ అన్నీ కామెడీగా చేసి అవినాష్ చూపించాడు అనమాట. తర్వాత సెకండ్ టాస్క్ అండి, వీళ్ళిద్దరి మధ్యలో ఎవరంటే నిఖిలును గౌతమ్ మధ్యలో జరిగిందనమాట. ఏంటంటే రంగు పడుద్ది అనమాట గేమ్. ఏంటంటే మూడు రౌండ్లు అండి, ముగ్గురికి 3 సార్లు, ఇద్దరికి వైట్ టీ షర్ట్స్ ఇస్తారనమాట. ఇది కూడా ఇంతకుముందు గేమ్లో సీజన్స్లో ఉందన్నమాట. వాళ్ళిద్దరికి 2 పెడస్టల్ మీద పెద్దగా రౌండ్ సర్కిల్ వేశారు. ఆ రౌండ్ సర్కిల్లోనే ఇద్దరు కలిసి రంగు పూసుకోవాలన్నమాట. 3 రౌండ్స్కి 3 టీ షర్ట్స్ వేసుకోవాలి. 3 టైమ్స్ వేరే టీ షర్ట్స్ వేసుకోవాలి. నిఖిల్ ఏమో బ్లూ సెలెక్ట్ చేసేసుకున్నాడు ముందే. తనేమో రెడ్ తీసుకున్నాడు గౌతము. ఇద్దరికి పెడస్టల్ మీద, అటువైపు ఇటువైపు పెడస్టల్ మీద రెడ్, బ్లూ ఇద్దరు పెట్టారనమాట. పూసుకోవాలన్నమాట. ఎక్కువ కలర్ ఎవరి దాని మీద టీ షర్ట్ ఉంటే వాళ్ళు క్విట్ అయ్యి, తక్కువకి టీ షర్ట్ ఉన్న వాళ్ళు విన్నర్ అవుతారనమాట. అలాగా 3 రౌండ్స్ 2 రౌండ్స్ ఎవరు విన్నర్ అయితే వాళ్ళు విన్నర్స్ అనమాట అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. అయితే ఆ టాస్క్ బిగిన్ అవుతుందండి. ఫస్ట్ రౌండ్లో ఏంటంటే ఇద్దరు కలిసి పూసుకుంటారు. మధ్యలో ఏంటంటే గౌతమ్ తన రంగు తనే పూసుకున్నాడు అనమాట టీ షర్ట్కి, రెడ్ టీ షర్ట్. అది స్ట్రాటజీగా పూసుకున్నానని చెప్పని ఆడదామనుకొని పూసుకున్నాడంట. అది పూసుకున్నాడు. అది ప్రేరణ అలా పూసుకోకూడదని చెప్తే ఇంకా ఆపేశాడనమాట. ఆ తర్వాత ఏమో చెప్తాడు, ఫస్ట్ ఏమో గౌతమ్ నిఖిల్ విన్నర్ అని చెప్పని అనౌన్స్ చేస్తుంది ప్రేరణ. దానికేమో అప్పుడు తను చెప్తాడనమాట, ఏంటంటే గౌతమ్ అదేంటి నాదే తక్కువ ఉంది కదా కలరు, నేను స్ట్రాటజీ అంటే నువ్వు రెడ్ పూసుకున్నావు, నీది నువ్వే అంటే నేను స్ట్రాటజీగా పూసుకున్నాను, నువ్వు వద్దంటే ఆపేశానంటే, సరే అట్టయితే టై అంటుంది. టై అంటే బిగ్ బాస్ అంటాడు, ఈ టైంలో మీరు టై అనకూడదు, ఎవరో ఒకరిని విన్నర్ని అనౌన్స్ చేయాలని చెప్తాడనమాట బిగ్ బాస్. చెప్తే అప్పుడు ఫస్ట్ రౌండ్కి గౌతమ్ విన్నర్ అని అనౌన్స్ చేస్తుంది. మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ రౌండ్లో ఇద్దరికి బాగా ఫైట్ అవుతుంది. నిఖిల్, గౌతమ్ ఇద్దరు అసలు పడుకొని లాగేసుకొని కొట్టుకుంటారు, అసలు బాగా ఫైట్ చేసుకుంటారు ఇద్దరు. గౌతమ్ ఒక చోట ఏంటంటే తనకు పూసేటప్పుడు బాగా నాకు కంటికి తగిలిందంట, అది గొడవ చేస్తాడనమాట. అప్పుడు సారీ కూడా చెప్పాడంట మనకి. నేను అనుకున్నా వీకెండ్లో చూపిస్తారు నాకు సార్ ఎలా తగిలింది ఏమిటి అని. మనకి దీంట్లో అయితే మనకైతే క్లియర్గా ఏం కనిపించలేదండి. నేను 24/7 కూడా చూశాను ఆ గేమ్, అప్పుడు కూడా చూపించలేదు. నాకు తెలిసి వీకెండ్ నిఖిల్ ఆ విషయంలో చాలా గొడవ చేశాడనమాట లాస్ట్లో, ఈ రౌండ్ లాస్ట్లో. కాబట్టి నేను షూర్గా అది ఎట్లా తగిలింది ఏంటని కంపల్సరీ నాగార్జున సార్ వీకెండ్ ఎపిసోడ్లో చూపిస్తారు. సాటర్డే సండే వీకెండ్స్ వస్తాయి కదండి, ఎపిసోడ్లో చూపిస్తారు షూర్గా నాకు సార్ అనమాట. ఇద్దరు బాగా గొడవ పడ్డారండి. గొడవ పడితే అదేంటి లాగేస్తాడనమాట. అంటే ఒక చోట అయితే గౌతమ్ కింద పడితే కాలు పట్టుకొని పూయటానికి తన ప్లేట్ దగ్గరికి వెళ్ళిపోతుంటే
కాలు పట్టుకొని గుంజేస్తాడు, ఆ మూల నుంచి ఈ మూలకు గుంజేసేస్తే నా గౌతమ్ ఏం చేస్తాడు, తన రంగు కలర్ ప్లేట్ ఉంటుంది కదా, బ్లూ కలర్ ప్లేట్, తన నిఖిల్ కలర్ ప్లేట్ తోసేస్తాడు అనమాట. తోసేస్తే అది కింద పడిపోతుంది. తన తోసేస్తాడని చెప్పి నిఖిల్ కూడా తన కలర్ ప్లేట్ కూడా తోసేస్తాడు. అలా ఇద్దరు కలర్ ప్లేట్స్ కింద పడిపోతాయి అనమాట. బజర్ మోగుతుంది. బజర్ మోగడంతో ఇంకా అప్పుడు ఇద్దరు కలిసి బాగా గొడవ చేసుకుంటారండి. అప్పుడు ప్రేరణ కూర్చొని గౌతమ్ ఫస్ట్ అంటాడు నిఖిల్ని, కూర్చో అంటే నువ్వు కూర్చోబే అని అంటాడు. మన నిఖిల్ బై స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చో, ఏంటి బే అన్నావు అని చెప్పని గొడవ చేస్తాడు గౌతము. మరి ఇక్కడ తగిలి నువ్వు కావాలని కొట్టినట్టు అనిపించింది అని చెప్పని అంటాడు. నువ్వు హైట్ ఉన్నావు నాకంటే, నేను ఇలా రాయబోతుంటే అది తగిలింది, నేను సారీ అని కూడా చెప్పాను నీకు, అంటే నువ్వు నాకు సారీ చెప్పమంటే నేను సారీ చెప్పని ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పని అన్నాడంట నిఖిల్. అది కూడా చెప్పాడనమాట. తర్వాత నెక్స్ట్ రౌండ్ జాగ్రత్తగా చూసుకొని ఆడండి అని చెప్పని ప్రేరణ చెప్తుందనమాట. ఇది తను చెప్పబోతుంటే గౌతమ్ ఇద్దరు అరుచుకుంటుంటే, ఇది నా పర్సనల్గా వచ్చింది, ఒకసారి ఆగు అని చెప్పని గౌతమ్ ప్రేరణతో అంటాడనమాట. ఇంకా మూసుకొని కూర్చో అన్నప్పుడు నన్ను విష్ణుప్రియ దగ్గరికి అంటాడు. అందరు కలిసి విష్ణుప్రియ వీళ్ళ దగ్గరికి వెళ్ళి విష్ణుప్రియని అడుగుతాడు, మూసుకొని కూర్చో అని పోయినసారి నేను అన్నప్పుడు నన్ను తప్పు అన్నావు విష్ణుప్రియని అడుగుతాడు అన్నమాట. దాని ఇప్పుడు ఇది తను ఇలా అన్నప్పుడు మరి ఇది తప్పు కాదా అని విష్ణుప్రియని అంటే, నువ్వు లాస్ట్ టైం అమ్మాయి గురించి మాట్లాడావు, అమ్మాయిని వాడుకున్నాడు అన్నదానికి నేను అన్నాను, అయినా నువ్వు నన్ను కోసం చేస్తావు ఏంటి అని చెప్పని విష్ణుప్రియ అంటుంది. నేనే దొరికానా అని చెప్పని ఆ టైప్లో మాట్లాడుతుంది అనమాట. మరి నేను బే అని అంటే నేను ఒక మాట అని ఉంటే నేను పొరపాటున అన్నానని ఒక మాట అంటే వదిలేసేవాడిని, కానీ బే అని నేను సారీ చెప్పని ఏం చేసుకుంటావు పో అని చెప్పని అన్నాడు నిఖిల్. అంటే మేము ఆ మాట వినలేదని చెప్పని అందరు అంటారనమాట. ఫస్ట్ అందరూ నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను అందరి కోసం చేస్తారు, అవతల వాళ్ళు తప్పు చేస్తే అలా చూస్తూ కూర్చుంటారు, ఎవరు ఏం మాట్లాడాలని చెప్పి నిఖిల్ గురించి అంటాడనమాట గౌతమ్. దాంతో సరే నీకు బాధగా ఉంది కదా, నేను సారీ చెప్తున్నా సారీ అని చెప్తాడనమాట దానికి. దాంతో అందరికి గౌతమ్ అది నీ పర్సనల్, ఇదైతే అమ్మాయి అని అంటే అది అందరి విషయం కాబట్టి మేము అందరం క్వశ్చన్ చేశాము అని చెప్పని నబీలు వచ్చి మాట్లాడతాడనమాట. తర్వాత థర్డ్ రౌండ్ స్టార్ట్ అవుతుందండి. దాంతో నీట్గానే ఆడారు, ఇద్దరు గొడవ పడలేదు, తోసుకోలేదు, ఏం లేదు. ఫస్ట్ ఒకసారి పూసుకున్నారు వెనకాల, తర్వాత ఏమో ఇద్దరు ఇసిరేసుకున్నారు. దాంట్లో ఏంటంటే అప్పటికీ చెప్తారు, వీళ్ళిద్దరేమో రోహిణిను అవినాష్ ఏమో గౌతమ్ సపోర్ట్ చేస్తారు, అటు పక్కన మిగతా వాళ్ళేమో నిఖిల్కి సపోర్ట్ చేస్తారు అనమాట. అట్లా పూసుకొని ఇట్లా ఇసిరేయండి, కలర్ ఇట్లా జల్లుకున్నారన్నమాట ఇద్దరు, ఇట్లా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి. వెంటనే మోగిచ్చేసారండి బిగ్ బాస్. ఎక్కువసేపు ఉంచలేదన్నమాట. వాళ్ళైతే ఫస్ట్ 2 రౌండ్లకు మాత్రం ఎక్కువసేపు ఉంచారు, కానీ సెకండ్ రౌండ్కి మాత్రం కొన్ని సెకండ్సే ఉంచినట్టు, కొన్ని నిమిషాలే. ఫస్ట్ సెకండ్ రౌండ్ కనీసం పావు గంట దాకా ఉంచారు. ఇది మాత్రం ఒక 5 నిమిషాల్లో బజర్ మోగేస్తుంది అనమాట. ఆ బజర్ మోగిన టైంలో చూసుకుంటే ఏంటంటే నా గౌతమ్కే రంగు తక్కువ ఉంది కాబట్టి నిఖిల్ విన్నర్ అని చెప్పని అనౌన్స్ చేశారు అనమాట. అనౌన్స్ చేస్తుంటే ఫస్ట్ 2 రౌండ్స్లో కొట్టుకున్నారు, థర్డ్ రౌండ్లో మాత్రం అక్షంతలు వేసుకున్నారు అని చెప్పని విష్ణుప్రియ అంటుందన్నమాట జోక్గా. 2 రౌండ్లో విన్నర్ కాబట్టి నిఖిల్ విన్నర్ అని చెప్పని అనౌన్స్ చేస్తుంది ప్రేరణ. తర్వాత ఇన్ఫిటీ రూమ్లోకి నిఖిల్ని పంపించారండి ఓట్ అప్పీల్ కోసం. ఓట్ అప్పీల్ బాగా చెప్పాడు, నన్ను ఇప్పటిదాకా తీసుకొచ్చారు మీరు మీ అబ్బాయిని అన్నట్టుగా మీ అబ్బాయిని విన్నర్ చేయండి అని చెప్పని చెప్పాడనమాట. తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక గౌతమ్ ఒక్కడే గార్డెన్ ఏరియాలో ఉంటారు, మిగతా అంతా కిచెన్ దగ్గర డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటారు అనమాట. వంట చేస్తుంటాడు నిఖిల్. అంతలో సాంగ్ వచ్చిందండి, ఓంకార్ వచ్చాడు లోపలికి వచ్చి మీ అందరికీ ఒకటి చూపిస్తాను టీవీలో అందరినీ కలిశాడనమాట. అందరినీ కలిసి తనది స్మార్ట్ 3 జోడీ స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడంటే ప్రతి ఇయర్ 3 సీజన్స్ నుంచి అనమాట. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇది అవ్వగానే కరెక్ట్ బిగ్ బాస్ అయిపోగానే స్మార్ట్ జోడీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడు అట్లా అనమాట. స్మార్ట్ జోడీ 3 సీజన్ స్టార్ట్ అవబోతుంది అని చెప్పని దాని ప్రోమో చూపించారనమాట. నాగార్జున లాస్ట్ వీకెండ్ కూడా నాగార్జున చెప్పారు ఈ విషయం, స్మార్ట్ జోడీ స్టార్ట్ అవబోతుందని చెప్పని చెప్పారు. అది చెప్తూ దాన్ని ప్రోమో చూపించారనమాట. చాలా బాగుందండి ప్రోమో కూడా, చాలా క్లాస్గా ఉంది. ఆయన ఎప్పుడు చాలా క్లాస్గా తీస్తారు. దీంట్లో లాస్యా, మంజునాజు, ఆలీరైజా, మళ్ళీ ఈ సీజన్లో వచ్చిన అతను ఉన్నాడు ఒకతను, వీళ్ళంతా ఉన్నారనమాట. చూపించారు. లాస్ట్ సెకండ్ సీజన్లో అవినాష్ వెళ్ళాడండి, అందుకని అవినాష్ కూడా ఉన్నాడు అనమాట. అంతకుముందు సెకండ్ సీజన్లో తనకు తెలుసు కదా, నాకు తెలుసు ఇది చాలా బాగుంటుంది అని చెప్పని, చాలా మెమరీస్ ఉన్నాయి నాకు అని చెప్పని అవినాష్ కూడా అంటాడనమాట. చాలా బాగుందండి ప్రోమో మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఓంకార్ ఏంటంటే క్వశ్చన్స్ అడుగుతూ అందరికి నేను బాగా చెప్తే వాళ్ళకి ఫ్లవర్ ఇస్తానని చెప్పని, రోజ్ ఫ్లవర్స్ ఎప్పుడు అంతే కదా, తను రోజ్ ఫ్లవర్స్తో స్మార్ట్ జోడీలో కూడా అంతే అందరికి రోజ్ ఫ్లవర్స్ ఇస్తూ ఉంటాడు జంటలకి.
అలా రోజ్ ఫ్లవర్స్ తెచ్చుకున్నాను అనమాట. ఫస్ట్ గౌతమ్ని అడిగాడు అనమాట, లవర్కి సాంగ్ డెడికేట్ చేయమంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తామంటే ప్రియతమ నీ వచ్చట కుశలమ్మ అనే పాట పాడాడు అనమాట. నేను ఇచ్చట కుశలమ్మ అంటే తనకు ఫ్లవర్ ఇచ్చాడు అనమాట. రోహిణి అడుగుతాడు అనమాట, ఐ లవ్ యూ అని ఒక యానిమల్తో చెప్పాలంటే ఎలా చెప్తావు, ఏ యానిమల్తో చేస్తావు అంటే కోతిగా చేసి అవినాష్ పిలిచి అవినాష్తో చేసి తర్వాత ఓంకార్తో చేసి తర్వాత గౌతమ్తో చేస్తుంది. గౌతమ్ చేసి వాళ్ళిద్దరు మాత్రం సిగ్నల్స్ ఇచ్చినా కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తారనమాట. చేస్తే కానీ నువ్వు చాలా బాగా చేసావు అని చెప్పని తనకు కూడా ఫ్లవర్ ఇస్తాడనమాట. ఆ తర్వాత నబీల్ అనమాట. నబీలు నువ్వు పార్ట్నర్తో ఏదైనా దొంగతనం చేయమంటే ఏం చేస్తావని చెప్పని అంటే నా పార్ట్నర్తో కలిసి స్మార్ట్ జోడీకి వెళ్ళి అక్కడ ప్రేక్షకుల హృదయాన్ని దోచుకుంటానని చెప్పని అంటాడనమాట. తనకు కూడా ఫ్లవర్ ఇస్తాడు. విష్ణుప్రియని అడుగుతాడనమాట, నీ పార్ట్నర్ ఫ్యూచర్లో ఒక వెజిటబుల్గా పోల్చుకోమంటే ఏ వెజిటబుల్తో పోల్చుకుంటావంటే బెండకాయ, అతను నా గుండెకాయ అవుతాడు కాబట్టి అని చెప్పని అంటుందన్నమాట. దానికి ఫ్లవర్ ఇస్తాడు, చాలా బాగా చెప్పిందని. తర్వాత ప్రేరణ ఏమో నువ్వు టైము ట్రావెల్కి వస్తే కనుక ఫ్యూచర్లోకి వెళ్తావా పాస్ట్లోకి వెళ్తావా అని అడిగితే ఫ్యూచర్లో 80% నా హస్బెండే ఉంటాడు, పాస్ట్లోకే వెళ్తాను, పాస్ట్లో నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో అతన్ని చూసి నేను లవ్ చేశాను, పాస్ట్లోకి వెళ్తే కనుక ఈసారి ఫస్ట్ ఇయర్ నుంచి అతను లవ్ చేస్తాను, ఇంకాస్త టైం అతనితో స్పెండ్ చేసే అవకాశం వస్తుంది కాబట్టి అని చెప్పి చాలా బాగా చెప్తుంది అనమాట. ప్రేరణకి ఫ్లవర్ ఇస్తారు. ఆ తర్వాత నిఖిల్తో నువ్వు నీ అరేంజ్ చేసుకునే అవకాశం వస్తే పవర్ వస్తే నీ పార్ట్నర్తో ఏం అరేంజ్ చేసుకుంటావు అని చెప్పనంటే అగ్రెసివ్ను గెట్టింగ్ ఇరిటేటెడ్ అని చెప్పని చెప్తాడనమాట. అవినాష్ది మాత్రం చూపించలేదు. నిఖిల్కి కూడా ఫ్లవర్ ఇచ్చారు. అవినాష్ది ఏమడిగారు చూపించలేదు. అవినాష్ది మాత్రం మిగతా అందరూ చూపించారనమాట 6 తర్వాత ముగ్గురిని మూడు జంటలుగా విడిపోవాలి, లోపలికి వెళ్దాం లివింగ్ ఏరియాలోకి, అక్కడ ఒక గేమ్ ఆడిస్తాను, మీలో ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళందరూ కలిసి కోరికలు రాశారు కదా వాళ్ళ ఆ విషెస్ తీరుస్తానని చెప్పని చెప్తాడనమాట. 3 జోడీలు ఎవరెవరు అయ్యారంటే విడివిడిగా విష్ణుప్రియ నిఖిల్ ఒకటయ్యారండి, గౌతమ్ రోహిణి ఒకటయ్యారు, నబీల్ ప్రేరణ ఒకటయ్యారనమాట. జంటలుగా అయ్యారు. వాళ్ళని ఏంటంటే పేపర్ మీద డ్యాన్స్ చేయమని చెప్పారనమాట. లివింగ్ ఏరియాలోకి వెళ్ళి పేపర్స్ నేను 24/7 కూడా చూశానండి. పేపర్స్ పెట్టారు, ఆ పేపర్స్ మీద డ్యాన్స్ ఏమన్నారు. చాలా బాగా చేశారనమాట. పేపర్ మడతేస్తూ కూడా చేయించారనమాట. పాటలు సాంగ్ వస్తూ ఉంటే అసలు ప్రయాణ ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఎక్సలెంట్ అండి. అసలు ఆ డ్యాన్స్ ఏ పాట వచ్చినా కూడా తన ఎక్స్ప్రెషన్స్ కానీ తన డ్యాన్స్ మూమెంట్స్ కానీ చాలా బాగా చేసింది. ఫస్ట్ గౌతమ్ రోహిణి క్విట్ అయిపోయారండి. తర్వాత దానికి నిఖిల్తో తను ఇట్లా పడుకుంటుంది అనమాట. తను అట్లా చేస్తుందన్నమాట నిఖిల్తో. సరే తర్వాత ఏమో నెక్స్ట్ నబీలు ప్రేరణ ఇంకా లాస్ట్ ఇట్లా ఇంకా చిన్న మడత వచ్చినప్పుడు నబీల్ ఏమో ప్రేరణ ఎత్తుకున్నాడు భుజం మీదకి, నిఖిల్ ఏమో విష్ణుప్రియని ఎత్తుకున్నాడు, ఉప్పు మూటలాగా ఎత్తుకున్నాడు అనమాట. నెక్స్ట్ ప్రేరణ నబీల్, తర్వాత నెక్స్ట్ రౌండ్లో ఏమో ప్రేరణ ఏమో నబీల్ని ఎత్తుకుంది, నిఖిల్ ఏమో మామూలుగా విష్ణుప్రియని మామూలుగా సంచిలాగా వెనకాల మూటలాగా మోస్తాడు అనమాట. అట్లా ఇద్దరుగా ఆడితే రోహిణి అంటుంది నిఖిల్ కాలు కొంచెం బయటకు వచ్చినాం కానీ ఇంకా నిఖిల్ కింద దించేస్తాడు విష్ణుప్రియని. అట్లాగే ప్రేరణ నబీల్ విన్నర్స్ అయ్యారనమాట. బిగ్ బాస్ హౌస్లో స్మార్ట్ జోడి ప్రేరణ నబీల్ అని చెప్పని అంటాడనమాట ఓంకారు. వాళ్ళిద్దరు కోరిక ఏంటంటే నబీల్ ఏం రాశాడంటే తనకి తందూరి బర్గరు విత్ సాఫ్ట్ డ్రింక్ అని రాశాడంటండి. ప్రేరణ అయితే తన మ్యారేజ్ వీడియో అందరికీ చూపించాలని కోరికగా ఉందని చెప్పని రాసిందంట. ఇద్దరులో ఎవరో ఒకళ్ళ విషయం తీరుస్తాను అని చెప్పనంటే నబీల్ది ఆల్రెడీ తను అంతకుముందు వచ్చింది, తను తిన్నాడు, నా మ్యారేజ్ వీడియోని చూడాలని ఉంది అని చెప్పని అంటుంది. తనకి అసలు ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ November 22 అండి. ఆ టైంలో బిగ్ బాస్లో హౌస్లో అనమాట. మ్యారేజ్ 6 monthsకే తను బిగ్ బాస్ ఆఫర్ వస్తే వచ్చిందంట. కొంచెం ఆలోచించి కూడా ఇది మంచి అవకాశం అని చెప్పని వచ్చాను అని చెప్పని లాస్ట్ హస్బెండ్ కూడా ఫ్యామిలీ వీక్లో హస్బెండ్ వచ్చినప్పుడు కూడా చాలా ఇది అవుతుంది అనమాట. మనం మిస్ అవుతున్నాము ఫస్ట్ మ్యారేజ్ డే కంటే, నువ్వు వచ్చిన తర్వాత బాగా చేసుకుందాం సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి వాళ్ళ హస్బెండ్ కూడా చెప్తారనమాట. మ్యారేజ్ వీడియో చూపించారండి, దాంట్లో అసలు ప్రేరణ ఉందండి, ఎంత అందంగా ఉందో అసలు. వాళ్ళిద్దరు ఇద్దరు చాలా బాగున్నారు. ఆ వీడియో కూడా చాలా బాగుందనమాట. అసలు అది చూసి నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుందని చెప్పని రోహిణి అంటుందన్నమాట. స్మార్ట్ సీజన్ 3కి జోడిగా శ్రీబాధతో రావాలని చెప్పని ఓంకార్ అడుగుతారనమాట ప్రేరణ అంటే షూర్గా వస్తాము నేను, కాకపోతే నా వైపు నుంచి ఓకే, శ్రీపాద ఏమంటాడో చూడాలి అని చెప్పని 24/7లో అయితే క్లియర్గా చూపించారండి. దీంట్లో అయితే నేను వస్తానని చెప్పడం వరకే చూపించారు. తర్వాత ఓంకార్ వెళ్ళిపోయారండి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ తెలిసిపోతుంది. ఒకళ్ళు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారంట. రోహిణి ఎలిమినేట్ అయిపోయింది. లాస్ట్ 2 ఎవరెవరు ఉన్నారంటే రోహిణిను విష్ణుప్రియ ఉన్నారండి లాస్ట్ నెంబర్స్లో. మరి రోహిణి అయితే ఎలిమినేట్ అయిపోయింది. మరి విష్ణుప్రియని ఎలిమినేట్ చేస్తారో ఉంచుతారో మరి చూడాలి, ఎవరు ఎలిమినేట్ అవుతారో. ఆల్రెడీ అవినాష్ వచ్చేసరికి టాప్ ఫైనలిస్ట్గా మొత్తం తారుమారు అయిపోయింది అనమాట.
అదే అవినాష్ కనుక లేకపోయి ఉంటే ఫైనలిస్ట్గా ఫస్ట్ ఫైనలిస్ట్గా వేరేగా ఉండేది టాప్ 5. ఇప్పుడు టాప్ 5లో తను వచ్చేసరికి రోహిణి ఎలిమినేట్ అయిపోయిందని ముందే తెలిసిపోయింది. లాస్ట్ 2 ఇద్దరు విష్ణుప్రియను రోహిణి ఉన్నారనమాట. రోహిణి ఈరోజు అదే శనివారం ఎలిమినేట్ అయిపోయినట్టు తెలుస్తుంది అనమాట. సండే ఇంకొకళ్ళ ఎలిమినేషన్ ఉంటుంది, అది విష్ణుప్రియ అని చెప్పి అనుకున్నాను. ఇంకా టాప్ 5 వీళ్ళండి. ఎవరంటే ఫస్ట్ ఏమో ఇప్పుడు చివరికి వచ్చేసరికి మళ్ళీ అంత ముందాక గౌతమ్ టాప్లో ఉంచినా కూడా చివరికి వచ్చేసరికి మళ్ళీ మారిందండి. నిఖిల్ టాప్లో ఉన్నాడని తెలుస్తుంది. ఫస్ట్ ప్లేస్ నిఖిల్, సెకండ్ ప్లేస్ గౌతమ్, థర్డ్ ప్లేస్ వచ్చేసి ప్రేరణ, ఫోర్త్ ప్లేస్ వచ్చి నబీల్, ఫిఫ్త్ ప్లేస్ వచ్చి అవినాష్ అని చెప్పి తెలుస్తుంది. వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయిపోతున్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పారనమాట. ఇది మాట జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమిడ వ్లాగ్స్ అండి. నా ఛానల్ కేవలం 5% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమిడ వ్లాగ్స్ అండి. నాకు ఇంకో ఛానల్ ఉంది, సంతోష్ వెజ్ ఫుడ్ అని. ఆ ఛానల్ కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. 24/7 హాట్స్టార్లో వస్తుందండి. మీరు ఇంకా ఒక్క వారం మాత్రమే మిగిలిందండి కేవలం. ఇంకా ఈ శనివారం ఆదివారాల్లో ఇద్దరు ఎలిమినేట్ అయిపోతున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ సండేకి ఫైనల్ ఎపిసోడ్ వస్తుంది. ఇంకా ఒక్క వారమే ఉంది. మీరు అందరూ ఎవరికి ఇష్టమైన వాళ్ళకి ఓటేయండి. మీరు ఎవరైతే విన్నర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఓటేయండి. చెప్పలేము, ప్రేరణ అయినా వినొచ్చు. ఎందుకంటే ప్రేరణ కూడా చాలా, తనకి కన్నడ అమ్మాయి కదండి, అటు నుంచి బాగా ఓట్లు పడుతున్నాయని తెలుస్తుంది కన్నడ నుంచి. అక్కడ లేడీ విన్నర్ అయితే కూడా అందరికీ హ్యాపీనే. ఇప్పటిదాకా ఎవరు లేడీస్ విన్నర్ అవ్వలేదు బిగ్ బాస్ హౌస్లో. తను అయినా కూడా మన అందరికీ హ్యాపీనే అనమాట, ఒక లేడీ విన్నర్ అయినట్టు. మరి చూద్దాము ఎవరు విన్నర్ అవుతారని తెలీదు. నేనైతే మాత్రం నాకైతే మాత్రం ఉన్న వాళ్ళలో నాకైతే మాత్రం కాకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చాడు గౌతమ్. నాకు గౌతమ్ నచ్చాడు. నిఖిల్ ఏమో ఫస్ట్ నుంచి నేను మాత్రం ఫస్ట్ నుంచి మాత్రం వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకముందు మాత్రం ఎప్పుడు చూసి నేను విష్ణుప్రియకే వేసేదాన్ని. ఎందుకంటే విష్ణుప్రియ నాకు తెలుసు, అంటే ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా విష్ణుప్రియని, ఉన్న వాళ్ళలో తనకు వేసేదాన్ని అనమాట ఎప్పుడు ఓటు. ఎప్పుడైతే గౌతమ్ ఎంటర్ అయ్యాడో గౌతమ్కి వేయటం మొదలుపెట్టాను అనమాట. చెప్పలేము, ఒక్కొక్క నోరు జారితే గబాలన అటు నుంచి ఇటు నుంచి అటు మారిపోతున్నాయండి ఓట్లు. మొన్నేమో నోరు జారాడు ఒక అమ్మాయి గురించి. అప్పటిదాకా గౌతమ్ అసలు ఫస్ట్ ప్లేస్లో చాలా డిఫరెన్స్ ఉంది, 33% అని ఉంటే మిగతా అందరు 20 దగ్గరే ఉన్నారనమాట. అంత డిఫరెన్స్. నిఖిల్ కూడా అంత డిఫరెన్స్ ఉన్నవాళ్ళు ఒక్కసారిగా నువ్వు అమ్మాయిని వాడుకున్నావు అనే మాట వచ్చింది. దెబ్బకి నిఖిల్ ఫస్ట్ ప్లేస్కి వచ్చాడు, గౌతమ్ సెకండ్ ప్లేస్కి వచ్చాడు. మళ్ళీ ఈరోజు జరిగిన దాంట్లో ఫైటింగ్లో పోబే అని చెప్పని నిఖిల్ అన్నాడు. మరి దీంతో ఏమవుతుందో తెలియదు. ఇక్కడే తెలిసిపోతుందండి, కొంచెం మాటలు జాగ్రత్తగా వాడకపోతే. ఇటు నుంచి అటు అటు నుంచి అటు, ఎందుకంటే జనాలు చూస్తుంటారు కదా, వాళ్ళకి ఎవరికి నచ్చితే వాళ్ళకి వేస్తారనమాట ఓట్లు. చెప్పలేం ఎటు నుంచి ఎటు అవుతుందో. అంటే మనకు తెలిసిన ఓట్లు ఒక రకంగా ఉంటాయండి. అఫీషియల్ ఓట్స్ వేరే, వాళ్ళది బిగ్ బాస్ వాళ్ళది, మా టీవీ వాళ్ళది వేరేగా ఉంటుంది ఓట్లు. ఒక ఓటేమో మనం హాట్స్టార్ నుంచి వేయచ్చు, ఇంకోటేమో మిస్డ్ కాల్ అన్నమాట. సెల్ ఫోన్ నుంచి కానీ ల్యాండ్ లైన్ నుంచి కానీ వాళ్ళ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే వాళ్ళకి ఓట్లు పడతాయి అన్నమాట. ఇంకా కేవలం ఒక వారమే ఉందండి. రేపటి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. తను కూడా ఎలిమినేట్ అయిపోతే విష్ణుప్రియ కూడా రేపు ఎలిమినేట్ అయిపోతుంది నాకు తెలిసినంతవరకు. రోహిణి ఎలిమినేట్ అయిపోయింది. నేను చెప్పిందే జరిగిందండి. డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు అని చెప్పాను. రోహిణి విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతుంది అని చెప్పాను అనమాట. చూడాలి విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతుందో తెలీదు, చూడాలి మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో. కొంతమంది నబీల్ అంటున్నారు, కానీ నాకు తెలిసి విష్ణుప్రియ అవుతుందో మరి నబీల్ అవుతారో చూడాలి. మరి ఎలా అవుతుందో చూడాలి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమిడ వ్లాగ్స్ అండి. కంపల్సరీ ఇప్పటిదాకా చూడండి, వాళ్ళు ఇప్పటి నుంచి అన్నా చూడండి. మీరు ఇప్పటిదాకా ఫస్ట్ సీజన్ నుంచి చూడడం వల్ల నా ఛానల్లో ఫస్ట్ డే నుంచి నేను రివ్యూస్ ఇచ్చాను అనమాట. మీరు ఆ రివ్యూస్ చూడొచ్చు, మొత్తం మీకు అర్థమైపోతుంది. లేదంటే నా హాట్స్టార్లో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఉంటుందండి. మీకు ఏ ఎపిసోడ్ కావాలంటే ఆ ఎపిసోడ్ చూడొచ్చు అనమాట. నేనైతే ఈరోజు ప్రేరణ మ్యారేజ్ వీడియో అయితే నేను ఎన్నిసార్లు తిప్పి చూసాను. ఆ అమ్మాయి ఎంత యాక్టివ్గా, ఎంత బాగుందో, అసలు ఎంత నచ్చిందో నాకు అసలు. ఆ అమ్మాయి, ఆ ఇద్దరు జంట, ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ ఇద్దరు ఎంత బాగున్నారంటే చాలా బాగున్నారు అసలు. నాకు అది నచ్చిందనమాట ఆ మ్యారేజ్ కూడా. దాదాపు నేను 4-5 సార్లు తిప్పి చూసుకున్నాను తన వీడియో వరకు అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమిడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవరీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమిడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.